హాయ్ ఫ్రెండ్స్, 108 దేశాల అందగత్తెలను వెనక్కి నెట్టి ప్రపంచ సుందరిగా కిరీటాన్ని కైవసం చేసుకుంది థాయిలాండ్ ముద్దుగుమ్మ ఓపుల్ సుజాత. మిస్ వరల్డ్ 2025గా విజయం సాధించింది ఈమె. అయితే ఈమె అనంతరం జాతీయ మీడియాతో ముచ్చటించింది ఈ భామ. ఈమె మాట్లాడుతూ భారతీయ సినిమాల గురించి చెప్పుకొచ్చింది. అయితే ఈమెకి బాలీవుడ్ నటి ఆలియా భట్ తెలుసన్నారు. ఈ ప్రయాణంలో ఎంతోమంది సుందరీమణులు తనకు స్ఫూర్తినిచ్చారని చెప్పుకొచ్చింది. భారతదేశం నుంచి ప్రపంచ సుందరిగా విజయాన్ని అందుకున్న వారిలో మీకు ఎవరంటే ఇష్టమని అడగ్గా ఈ ప్రశ్నకు సమాధానం చాలా కష్టమే అని చెప్పుకొచ్చింది. అదే విధంగా నాకు ప్రియాంక చోప్రా అంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది ఈ భామ. ఆమె నుంచి ఎంతో స్ఫూర్తిని పొందానని బదులిచ్చింది. వీలున్నప్పుడు సినిమాలు చూస్తుంటా అని బాలీవుడ్లో తెరకెక్కిన కొన్ని చిత్రాలను ఇప్పటికే చూశానని కూడా చెప్పుకొచ్చింది. అందుకనే నాకు ఆలియా భట్ తెలుసు అని ఆమె నటించిన సినిమాల్లో గంగూబాయ్ ఖటాయివాడి మూవీ అంటే నాకెంతో ఇష్టమని చెప్పుకొచ్చింది ఈ ప్రపంచ సుందరి. టాలీవుడ్ సినిమాల గురించి కూడా చెప్పుకొచ్చింది ఈమె. అయితే బాహుబలి సినిమా గురించి విన్నాను కానీ ఆ సినిమాను పూర్తిగా చూడలేదని. మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా కొన్ని రోజుల క్రితమే మేమంతా హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీ సందర్శించామని, పోటీలు పూర్తయిన తర్వాత తప్పకుండా సినిమాను చూడాలని నాకు నేనే ప్రామిస్ చేసుకున్నానని చెప్పుకొచ్చింది ఈ ప్రపంచ సుందరి. మళ్ళీ నేను ఇక్కడికి వచ్చే నాటికి తప్పకుండా ఈ సినిమాను చూసి రివ్యూ ఇస్తానని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఆమె బాహుబలి సినిమా పూర్తిగా చూడాలని కోరుకుందాం. అయితే ఈమె అనంతరం కిరీటాన్ని గెలుపొందడాన్ని ఉద్దేశిస్తూ ఇది నా జీవితంలో ఒక అద్భుతమైన రోజని, వ్యక్తిగతంగానే కాకుండా థాయిలాండ్ ప్రజలకు ఇదొక మైలురాయి అనే చెప్పాలని చెప్పుకొచ్చింది. నేనెంతో గర్వపడుతున్నా. మిస్ వరల్డ్ స్టేజ్పై మా దేశానికి గుర్తింపు లభించిందని, మా దేశానికి ఇదే తొలి విజయమని, ఇలాంటి ఒక రోజు కోసం మేమంతా 70 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నామని చెప్పుకొచ్చింది ప్రపంచ సుందరి. అలాగే ఈ అందాల సుందరి గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.